finest team. So let's welcome them. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మన జబర్దస్త్ కార్యక్రమం విజయవంతంగా 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. ఈ శుభ సందర్భంలో మధుక్యూర్ జ్యూస్ జబర్దస్త్ యూంజూరీ అవార్డ్స్ కి వచ్చిన మీ అందరికి స్వాగతం. స్వాగతం స్వాగతం. ఎన్నిసార్లు చెప్తావయ్యా? ఏమండి, స్టేజ్ ఎక్కినప్పుడే నాకు బ్యాలెన్స్ ఇచ్చిమని చెప్పాను, లేకపోతే మీరు ప్రోగ్రామ్ అయిపోయాక కనిపించకుండా వెళ్ళిపోతారు. అయిపోయాక ఇస్తాను లేవయ్యా, మిగిలిన కార్యక్రమం కంటిన్యూ చేయి. క్యాష్ ఇచ్చేయాలి, చెక్ కుదరదు. సరేనయ్యా కానీ మరి మధుక్యూర్ జ్యూస్ సమర్పించు జబర్దస్త్ యూంజూరీ అవార్డ్స్ కి మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ తెలుసు మా సంస్థ మరి కలుగుల్లో ఎక్కడ ఉన్న కళాకారులను కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చి ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటుంది. మరి 50 ఎపిసోడ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జబర్దస్త్ టీమ్ లీడర్స్ అందరికీ కూడా మరి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ ఇచ్చే ముందుగా టీమ్ లీడర్స్ మనం పరిచయం చేసుకుందాం, వారి ఏబీసీని చూద్దాం. ముందుగా మనం ముందుకు రాబోతున్నా. ఆగవయ్యా, ఫస్ట్ చైర్ గర్ల్స్ తీపించు. వాళ్ళకి డబ్బు ఇచ్చాం కదా. ఏమంటే వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు మీరు. సాధారణంగా మనం చాలా అవార్డ్స్ కార్యక్రమాలు చూస్తుంటే ఏదో తూతూ మంత్రంలాగా అలా జరిపించేస్తారు. మనం అలా కాదు. లైట్లు వేయండి సార్, ఎంత ఖర్చు పెట్టి చీకట్లో జరుపుతారేంటి ప్రోగ్రాము. చాలా గ్రాండ్ గా ఫారిన్ నుంచి మేము వచ్చి షేర్ గర్ల్స్ కూడా తీసుకొచ్చాం. చీర్ గర్ల్స్ కూడా మేము తీసుకొచ్చాం. ప్లీజ్ వెల్కమ్ టు చీర్ గర్ల్స్. అది షీఈ్ లిండా ఫ్రమ్ కెన్యా. And this is Wanda from Bolivia. ఇంకా this is Dalda from దక్షిణ ఆఫ్రికా. థ్యాంక్ యూ వెరీ మచ్ గర్ల్స్. ఇక మీరు వచ్చి మీ స్థానాల్లో ఉంటే మనం కళాకారులను ఒక్కొక్కరిని పిలిచి స్టార్ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళు మన సన్మానంతో అన్నట్టు మర్చిపోయాను. అవార్డ్స్ కూడా మరి ఆ షీల్డ్స్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా మేము తయారు చేసాం. చూస్తే మీరు చాలా అబ్బురపడతారు. ముందుగా మన ముందుకి రాబోతున్న నటుడు రాకెట్ రాఘవ. ఆయన ఏవి చూద్దాం. ముందుగా మనం ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టి కామెడీ అంటే తెలియకపోయినా దాన్ని ట్రై చేస్తూ జనాలకి రోత పుట్టించి అదే జనాలు తరిమి తరిమి కొడితే హైదరాబాద్కు వచ్చి జబర్దస్తులో అడుగు పెట్టి తను చేసిన స్కిట్ లో ఎక్కడా కామెడీ కనిపించకుండా జాగ్రత్త పడుతూ జనాల్ని అవస్థలకు గురి చేస్తున్నా రాకెట్ రాఘవ. ఆయనకి మనం ఇవ్వబోతున్న స్టార్ డల్ స్టార్. రాకెట్ రాఘవ్ గారు, ప్లీజ్ వెల్కమ్ టు ద డయాస్. విడు 6 అడుగుల బుల్లెట్, విడు ధైర్యం విసిరిన రాకెట్. కంగ్రాచులేషన్స్ రాఘవ్ గారు, మీరు ఈ రోజు నుంచి డల్ స్టార్ అయ్యారు. చాలా ఆనందంగా ఉంది. డల్ స్టార్ తీసుకున్నందుకు మీరు పొట్ల కట్టడం ఆపండి సార్. డల్ స్టార్ తీసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా డల్ గా ఫీల్ అవుతున్నానండి. ఇకపై స్కిట్లన్నీ కూడా నేను ఎంతో డల్ గా చేసి ఇంకా మంచి మంచి అవార్డులు పొందాలనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్ రాఘవ్ గారు. ఇదేంటంటే బాగా నవ్వి నవ్వి కొవ్వు కరిగిపోయిన వాళ్ళ ఎముకలతో తయారు చేసిన స్పెషల్ షీల్డ్. మీరు నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి అవార్డు గెలుచుకోవాలని మేము ఇంక మీరు వెళ్తే మేము తర్వాత వాళ్ళని పిలుచుకుంటాం. తర్వాత రచ్చ రవి. ఇప్పుడు ఆయన ఏవి చూద్దాం. తన కన్ఫ్యూజ్ స్కిట్స్ తో కళామ తల్లిని కంగారు పెడుతూ జనాల చేత కన్నీరు పెట్టిస్తూ రాసుతున్నప్పుడు ఒక స్కిట్టు, రిహార్సల్స్ లో ఇంకో స్కిట్టు, షూటింగ్ లో మరో స్కిట్టు, చివరికి టెలికాస్ట్ లో సరికొత్త స్కిట్ తో జనం ముందుకొచ్చి బెంబేలెత్తిస్తున్న కామెడీ కాట్రాజు రచ్చ రవి. రచ్చ రవి గారికి మనం ఇవ్వబోతున్న స్టార్
డిమ్ము స్టార్ రసరవి గారు మీరు వేదిక మీదకి వచ్చి అవార్డు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ప్లీజ్ సార్. ముందుగా ఈ అవార్డు తీసుకున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? అయ్యో రవి గారు చిచి అక్కడ పెట్టకండి, మొహం బాగుండదు. ఇలా రండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి సార్. అన్న నిజంగా చాలా హ్యాపీగా ఉన్నారా, మాటలు రావట్లేదు ప్లీజ్. భవిష్యత్తులో కూడా ఇలాంటి అవార్డు మీరు తీసుకోగలని అనుకుంటున్నారా? అన్న ఎన్ని ఇచ్చినా తీసుకుంటాను ప్లీజ్. అయితే నెక్స్ట్ ఇయర్ కూడా మీకే రావాలని మేము కోరుకుంటున్నాం. మీరు నెక్స్ట్ ఇయర్ దాకా ఇక్కడ కూర్చోవసరం లేదు సార్. ఈ అవార్డు తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మేము పిలిచి మీకు ఈ అవార్డు ఇప్పిస్తాం. కంగారు పడకండి సార్, ఇది స్పెషల్ అవార్డులు. అందరూ ఇలా దడుచుకుంటే ఎలాగా మిమ్మల్ని చూసి ఆడియన్స్ దడుచుకోవట్లా? జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను, నేను చెప్తాను కదా, ఎప్పటికీ రచ్చన స్టారే. పడిపోతాడు లే రవి, లేమ్మా వెళ్ళి, ఇంకా తర్వాత చాలా మంది ఉన్నారు వెళ్ళి. తర్వాత ఇప్పుడు మన ముందుకు రాబోతున్న మరో అద్భుతమైన స్టార్, అంటే ఆయన ఫీల్ అవుతుంటాడు, చలాకి చంటి. ఆయన ఏవి ఇప్పుడు మనం చూద్దామండి. దరిద్రుడా, పిండాకుడు, పదాలు పుట్టాక చంటిగాడు పుట్టాడా, లేక చంటిగాడు పుట్టాక దరిద్రుడా పిండాకుడు పదాలు పుట్టాయా? ప్రేక్షక లోకానికి మిస్టరీ. మార్కులు తక్కువ వస్తే అలక, ఎక్కువ వేస్తే కోపం, జడ్జిలకే తికమక్క పెడుతున్నా, చివరికి నన్నేం చేయలేవురా అంటున్న చలాకి చంటి డీలా స్టార్. చంటి గారు మీరు కూడా వేదిక మీదకి వచ్చి అవార్డు స్వీకరిస్తే మధుకి చూసి వారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్లీజ్ సార్. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ నీ పినాకుడు ఏం పాటది? ఏం లేదు ఇక్కడ. ఆగవా నీ పినాకుడు దరిద్రుడా, ఎందుకు వచ్చాక నేను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఒక్క నిమిషం, అదేమో వెనక డాన్స్ చేస్తుంది. కరెక్టే చంటి గారు, ఏంటంటే ఇది లైవ్ అవార్డ్స్. ఎవరు ఇచ్చారు? నేను ఇస్తాను సార్. ఓ నువ్వు ఇచ్చావా? సరే, ఇప్పుడు మీకు డీలా స్టార్ అవార్డు ఇస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ వచ్చిన డేలా పడిపోతారు, తక్కువ వచ్చిన డేలా పడిపోతారు కాబట్టి. ఆ దరిద్రుడు ఏం చేస్తావు? అట్లా అయిపోయింది. ఉండండి సార్, సైలెంట్ గా ఉండండి కాసేపు. ఒక్క నిమిషం నవ్వండి సార్. గడ్డ తీసేసి ఇప్పుడే గడ్డం చేశారు, అందుకే చూడగలుగుతున్నాం. కాస్త తీసుకోండి సార్. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు పుట్టారు? దరిద్రుడా ఏం అవార్డు? గడ్డ మీద అవార్డుకు గడ్డ మీద అవార్డు గడ్డ. అదే సార్, అంటే ఇప్పుడు స్కిల్టన్ కి తొక్కే ఉండదు, ఇంకా గడ్డ ఎలా వస్తుంది సార్? నీ పినాకుడు అవార్డు ఇది. బేబీ కూల్, బేబీ కూల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చూసే అందరికి, నాగబాబు గారికి, అదేవిధంగా రోజా గారికి, బేబీ స్వీట్ బేబీ రష్మికి, అండ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న మరొక సూపర్ డూపర్ నటుడు అదిరే అభి. ఇప్పుడు ఆయన ఏవి చూద్దాం మనం. చిన్న పెద్ద, ఆడ మగ మాడ, ఏ తేడా లేకుండా అందరినీ తన బూతులతో నవ్విస్తూ నా బూతే నా భవిష్యత్ అంటూ ముందుకి దూసుకెళ్తున్నా స్కిట్టు, యాంకరింగ్, డాన్సు అన్ని కలగలిపి ఎలా కావాలంటే అలా వాడుకోండంటూ అదిరే అభి. ఆయనకి మనం ఇచ్చే స్టారు డర్టీ స్టార్. గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఈ రోజు నుంచి మీరు డర్టీ స్టార్. నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఇంత నీట్ గా ఉన్నా, నా నీట్నెస్ చూడకుండా డర్టీని, నాలో ఉన్న డర్టీని చూసినందుకు మీ ఇంజురీ అవార్డ్స్ వారికి వెరీ హ్యాపీ సార్. కంగ్రాచులేషన్స్. ప్రతి ఇయర్ కూడా మీరు డస్టీ స్టార్ లాగే సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది మీకే అంకితం, డర్టీ స్టార్. తప్పు సార్, అలా అనకూడదు, మీరే ఉంచుకోవాలి. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మన ముందుకి ఎవరు రాబోతున్నారా అని చెప్పి జబర్దస్త్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. వారి అవసరాలని అలాగే నిజం చేసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. నెక్స్ట్ మన ముందుకి రాబోతున్న సూపర్ డూపర్ ఆర్టిస్ట్ సుడిగాలి సుధీర్. ఆయన ఏవి చూద్దాం మనం ఇప్పుడు. 3 తిట్లు, 6 తన్నులు, డజను డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో బెంబేలెత్తిస్తూ నాకు నేనే సాటి,
నాకెవర్రా పోటీ అంటూ స్కిట్ కన్నా జుట్టు మీదే ఎక్కువ కాన్సన్ట్రేషన్ తో ముందుకెళ్ళిపోతున్నా సుడిగాలి సుధీర్. ఆయనకి మనం ఇవ్వబోతున్న అవార్డు డమ్మీ స్టార్. సుధీర్ గారు ప్లీజ్ సార్ వచ్చి మీ అవార్డు తీసుకోవాలి. ఆడియన్స్ వెయిటింగ్. సుధీర్ గారు ఇలా రండి సార్. ఇది జబర్దస్త్ ప్రోగ్రామే కానీ సార్ ప్రత్యేకంగా అవార్డ్స్ ఫంక్షన్ జరుగుతుంది. మీ కక్కుర్తిగా బిహేవ్ చేయకూడదు. ఇప్పుడు రష్మి గారు ఉన్నాయి, మీరు అలా వెళ్ళిపోతే ఎలా సార్? బాగుండదు కదా. రాఘవ్ గారు బాగా డెవలప్ అయ్యారు. అసలు నాకు డమ్మిస్టర్ అవార్డు ఎందుకు ఇచ్చా బొక్క? అదే సార్ ఇది అవార్డ్స్ ఫంక్షన్ సార్, ఇలా బొక్క తొక్క మాట్లాడకూడదు సార్. నాకు తెలుసు సీన్ గాడే మెయిన్ లీడర్ చేస్తున్నాడు, నేను పక్కకున్నానే కదా ఈ వార్డు ఇచ్చింది. నాకు అర్థమైపోయింది బొక్క. నాకేముంది బొక్క సార్ అని సార్ రిపీట్ చేయకండి సార్, వెళ్ళలేకపోతున్నావు తొక్క. నవ్వండి సార్ ఒకసారి ప్లీజ్. సీన్ గాని రమ్మను, వాడు నవ్వుతాడు. ఆయన వేరే టీంలో స్కిట్ వేస్తున్నాడు, బిజీగా ఉన్నాడు ఇప్పుడు. వాడంతే నా టీమా లేక శంకర్ గారి టీమో బుర్ర బద్దవుతుంది నాకు. అందుకే నెక్స్ట్ ఇయర్కి కన్ఫ్యూజ్ స్టార్ అని ఒకటి ఇస్తున్నాం. అంటే యాక్చువల్లీ నా గురించి చెప్పాలంటే రాష్ట్రంలో ఉన్న అమ్మాయిలందరూ నన్ను గుండెల పెట్టి చూసుకుంటున్నారు. అసలు ఫ్యాన్ ఫాలోయింగ్, లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్. వస్తావు డాన్స్? సార్ ఇలా ఎప్పటి నుంచి ఫీల్ అవుతున్నారు సార్ మీరు? చిన్నప్పటి నుంచి అంతే. చిన్నప్పటి నుంచి? Yeah. అయ్యో పాపం, మంచి డాక్టర్కి చూపించుకోండి. నెక్స్ట్ మన ముందుకు రాబోతున్న మరో అద్భుతమైన నటుడు శకలక శంకర్. ఆయన ఏవి మనం ఇప్పుడు చూద్దామండి. ఎక్కడో గ్రామంలో పుట్టి హైదరాబాద్ లో అడుగు పెట్టి జబర్దస్త్ లోకి జొచ్చుకొచ్చి స్కిట్ మధ్యలో డైలాగులు మర్చిపోయి రామ్ గోపాల్ వర్మని చూపెట్టి మళ్ళీ శంకర్ గుర్తుకొచ్చి స్కిట్ అయిపోయిందనిపించే మన శకలక శంకర్. శంకర్ గారు మీకు ఇవ్వబోయే అవార్డు ఏమై ఉంటుందో మీరు ఊహించారా? మీకు ఇవ్వబోయే అవార్డు ఏమై ఉంటుందో మీరు ఊహించారా? నువ్వు చెప్పొచ్చు కదా. సంస్థ మాది కాబట్టి మేమే చేయాలి. మీకు మేము ఇచ్చే అవార్డు డౌట్ స్టార్. చేతులు అలా పెట్టకండి, చండాలంగా ఉంటుంది, పక్కన పెట్టండి. మీరు ఎక్కడ చూస్తున్నారో, చెయ్యిలు ఎక్కడ పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ 50 ఎపిసోడ్ నుంచి కూడా మీరు ఆంధ్ర ప్రేక్షక లోకాలందరికీ డౌట్ స్టార్. వాళ్ళ గుండెల్లో మంచం వేసుకుని నిద్రపోవాలంతే. మీరే సార్. సార్ డౌట్ స్టార్ గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారో చెప్పండి. స్కిట్ లో డైలాగ్ లైన్ మర్చిపోతుంటారు, డౌట్ గా చెప్తుంటారు. డౌట్ స్టార్ ఇచ్చాం సార్, ప్లీజ్. అది డైలాగ్ చెప్పొచ్చు అండి, మళ్ళీ డైలాగ్ మర్చిపోరు అనుకో. అది కూడా మేమే చెప్పాలా? ఇది మర్చిపోతే ఎలాగండి? థ్యాంక్స్ చెప్పాలి మీరు. అయిపోయింది మొత్తం. అయిపోయింది సరే ఇచ్చే. మీరు వెళ్ళిపోండి సార్. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక అవార్డు మిగిలిపోయింది. ఎవరికి ఇస్తారని చెప్పి మీరు అందరూ చాలా ఉత్కంఠగా ఆలోచిస్తున్నారు. ఆయన చాలా ప్రత్యేకమైన నటుడు. మరి ఆయన ఏ రోజు కెమెరా ముందుకు రాలేదు, స్టేజ్ కూడా ఎక్కలేదు, ఆయన స్టార్ తెచ్చేసుకున్నాడు. ఆయనే డబ్బా స్టార్ ఏడుకొండలు. ఏడుకొండల గారి మీద ఒక ఏబీ చూద్దాం. జబర్దస్తే ఏడుకొండలు, ఏడుకొండలే జబర్దస్త్. ఇది ఆయన పర్సనల్ ఫీలింగ్ అండి. ఎక్కడికి వెళ్ళినా జనాలు ఇబ్బంది పెట్టేస్తున్నారని ఆయన ఎంతో తెగ బాధపడిపోతున్నారు. ఎనీవే జబర్దస్త్ వారు ఆయనకి పేరు వచ్చింది కాబట్టి 50 ఎపిసోడ్లు ఆయన కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు కాబట్టి మన ఏడుకొండల గారికి డబ్బా స్టార్ అవార్డు ప్రదానం చేయండి. సార్ ఏడుకొండల గారు, మీరు ఎక్కడున్నా సరే చిన్న మనసుతో, పెద్ద మనసుతో వేదిక మీదకి వచ్చి అవార్డు స్వీకరించాల్సిందిగా కోరుకుంటున్నాను సార్. ఏడుకొండల బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. చెప్పేనండి. నేను క్వశ్చన్ వెయ్యాలి ముందే, మీరు అలా అడ్వాన్స్ అయిపోకూడదు.
ఈ రోజు నుంచి మీరు డబ్బా సార్. ఎందుకు అవార్డు ఇచ్చానో మీకు తెలుసా? నేను చెప్పేస్తానండి. చెప్పండి సార్, అదే అడుగుతున్నాను. అంతే మీ అభిమానం కానీ చాలా మంది గుర్తుపట్టేస్తున్నారు నన్ను. ఎక్కడికి వెళ్ళినా కానీ నన్ను గుర్తుపట్టేసి నాతో ఫోటో దిగేస్తున్నారండి. అమ్మాయిల ఫాలోయింగ్ మరీ ఎక్కువైపోయిందండి. ఛా, ఇంట్లో చెప్పారా? లేదండి. చెప్పకండి, చంపేస్తా. మీకు చాలా ఫ్యాన్ ఈ మధ్య నాకు వివి వినాయకర్ ఫోన్ చేసిరండి, హీరో చేస్తామని. ఆ. రాజమౌళి గారు బాహుబలి 2 తీస్తానన్నారండి. నన్ను పెట్టినండి. డేట్స్ కాలేవండి. శ్యాంప్రసాద్ రెడ్డి గారు వెళ్తే తిడతారు కదండి. ఆల్రెడీ మీకు డబ్బా స్టార్ అవార్డు ఇచ్చాం, డబ్బాలు కొట్టుకోకండి. ఏడుకొండల గారు ఎప్పుడు వడకండి, ఇరిగిపోద్ది గట్టిగా పట్టిన. నెక్స్ట్ ఇయర్ కూడా మరి ఈ అవార్డు మీరు సొంతం చేసుకోవాలి, ఓకేనా? ప్లీజ్ సార్. ఎంఐ ఎవరండి? రమ్మనండి, క్యాష్ ఇచ్చేద్దాం. ఊరుకోండి సార్. అంటే క్యాష్ ప్రోగ్రామ్ రమ్మంటున్నానండి. క్యాష్ ప్రోగ్రామ్ కా సార్, మీకు సీక్రెట్ చెప్పాలి. ఆ. వాళ్ళ అమ్మాయిలు కాదండి బాబా, వాళ్ళు దొరక్క అబ్బాయిలకి వేషాలు వేయించి. అవునా? ఆ. అయితే జబర్దస్త్ వచ్చేమనండి. సో ఈనాటి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జడ్జిలు అన్నట్టు మీరు హర్ట్ అవ్వద్దండి, ఎందుకంటే 100 ఎపిసోడ్ లో మీకు తప్పు. ఏ మార్కులు వద్దా? వావ్, రాఘవ్ గారు ఏం చేశారు? స్కిట్ చేసాం. నా అవార్డ్ ఎక్కడ? ఓ షిట్, 100 ఎపిసోడ్ లో మీకు ఇస్తాం ఖచ్చితంగా. అంటే మీతో పాటు నేను కూడా 100 కొడతాను అంటున్నారా? డౌట్ లేదు. కానీ ఈసారి మాత్రం షీల్డ్స్ ఆ సైజులో ఉండాలి. ఆ సైజులో ఎందుకు ఆయనే పెట్టేద్దాం. వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు షీల్డ్ తీసుకుని వెళ్ళండి సార్ అంటే. మరి మన జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం. నాకు బాబు సార్. రాఘవా, సార్ సార్ అద్దరు కొట్టేవరా? ఇలాగా సుధీర్ ఏమంటాడు? ఏంటి బొక్క కిట్ కింద జుట్టు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది సుడి. నాకు బాగా నచ్చింది ఏంటంటే అభిది, నా భూతే నా భవిష్యత్. పాప ముందు ఏంటంటే వాళ్ళందరికీ నేను సారీ చెప్పాలి సార్. ఎందుకు సారీ? అందరు నీ మీద వెళ్ళేదేంటి? నా మీద తొక్క ఏం పర్లేదు. తర్వాత నాకు బాగా నచ్చింది ఏంటంటే అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ వాయిస్. అవును సార్, భలే ఉంది అది. ఏవి చూపించేటప్పుడు చెబుతుంది ఒకసారి. ఎక్కడ స్కిట్లు కామెడీ బయటపడకుండా జాగ్రత్త పడుతున్న రాకెట్ రాఘవ డల్ స్టార్. ఇంకి చంటి వాయిస్ ఇంప్రెస్ చేశాడే, అమేజింగ్, పర్ఫెక్ట్. చంటి వాయిస్ ఎట్లా? చంటి ఎట్లా పడతాడు? నీ పిన్నకుడు ఏం చెప్తాను? ఇక్కడ ఏం లేదు. ఇక్కడ నీ పిన్నకుడు అవార్డు. మన జబర్దస్త్ షోలో ఇది అవార్డ్స్ ఇచ్చినట్టుగా చూసాం మేము కూడా. నువ్వు పెద్ద పెద్ద ఫంక్షన్స్ ఆర్ని చేయొచ్చు, అంత బాగా చెప్పావు. 50 ఎపిసోడ్ అదరగొట్టావు. రాఘవ్ గారు ఏదైనా స్పెషల్ మెమరీస్ ఉన్నాయా? ఎస్పెషల్లీ నేను అసలు జబర్దస్త్ లో సార్ మొదట అంటే తెలియక నాకు చాలా సార్లు ఆఫర్ ఇచ్చారు ఏడుకొండల గారు. అంతవరకు నేను ఏదో యాంకరింగ్ చేసేవాడిని. తర్వాత సినిమా ఆఫర్స్ వస్తుంటే ఆ సినిమాల్లో కాస్త అవకాశాలు వస్తున్నాయి కదా, అది మిస్ అయిపోతానేమో భయం వేసింది. నలుగురు చెప్పిన, అందరూ చెప్పిన, ఫ్రెండ్స్ అన్నారు తాగుబోతు రమేష్ ఒకసారి అంటే నువ్వు చెయ్యి, ఏమనుకుంటున్నావు అసలు నువ్వు. వెంటనే ఆ మన్నాడే ఇంకా లాస్ట్ డే నాకు ఇచ్చిన అవకాశం ఒప్పుకున్నాను. అయితే అంతవరకు నేను 10 years చేసినంత ఒక ఎత్తుంది, అది వేరే విషయం. అసలు అంతే మర్చిపోతున్నారు అప్పటికే జనాలు. నన్ను యాంకరింగ్లు పోయి సినిమాల్లోకి వెళ్ళిపోయి జనాలు నేను వెళ్తున్నా సరే ఆడ ఎదురుగుండా ఎలా చూసినా నన్ను గుర్తుపట్టట్లేదు. అదంతా అయిపోయాక జబర్దస్త్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా జబర్దస్త్ అనమాట. ఇంకా ఎస్పెషల్లీ మా ఇంట్లో మేడం, నాకు మా నాన్నగారు అంటే మా ఇంట్లో అందరికీ భయం, చాలా భయం. అలాంటిది మా నాన్నగారికి కూడా అందరూ కనిపించి ఎప్పుడైనా నేను వీధిలో వెళ్తే మాస్టర్ అబ్బాయి అనేవారు. ఇప్పుడు రాఘవ వాళ్ళ నాన్నగారు అంటే. మీ ఫాదర్ కు మంచి గిఫ్ట్ ఇచ్చినట్టు. తర్వాత వెంకీ నీ పొజిషన్ ఏంటి? నిజంగా సార్, నాకు రియల్ గా ఎక్కడికి వెళ్ళినా కానీ చాలా మంది గుర్తుపడుతున్నారు సార్ జబర్దస్త్. మాకున్న స్పెషాలిటీ ఏంటంటే సార్, మేము ఏ ఆఫీస్ మెట్లు ఎక్కకున్నా సినిమా అవకాశాలు మమ్మల్ని ఎత్తుకుంటూ వస్తున్నాయి సార్. చాలా అదృష్టం. జబర్దస్త్ ద్వారా చాలా మంచి పేరు వచ్చింది సార్. నిజంగా ఎప్పటి నుంచో ఆర్టిస్ట్ కావాలని నా కోరిక సార్. ఎందుకంటే నేను రామోజీలో ఒకప్పుడు 8 years ఎంప్లాయ్ అయింది సార్. ఓ. నాకు జాబ్ వచ్చి ప్రమోషన్ వచ్చినప్పుడు నేను చెప్పాను నేను ఆర్టిస్ట్ వెళ్ళబోతున్నాను, ఆర్టిస్ట్. ఇప్పుడు అదే ఛానల్ కి ఆర్టిస్ట్ గా చేస్తాను. మరి రోజా గారు మీకు ఎలా అనిపించింది ఫంటాస్టిక్ అవార్డ్ సెరమనీ? రాఘవ మామూలోడు కాదు, అయ్యో లోపల క్యారెక్టర్ వేరే ఉంది, పైకి అలా అమాయకంగా ఉన్నాడు అనేది ఇప్పుడు అర్థమైంది. అసలు ఏం చేసావో తెలుసా? 50 episodes అన్న దానికి కరెక్ట్ గా సూపర్ గా చేసావు. ఏడుకొండలది స్పెషల్ గా 90% ఆఫ్ నీ స్కిట్స్ అన్ని బాగున్నాయి. నా అదృష్టం ఏంటంటే 50th ఎపిసోడ్ లో అబ్బాయి లాగా వచ్చాడు.
మా అందరికీ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మల్లెమాల సంస్థ వారికి, ఈటీవీ యాజమాన్యంకి, ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి, మా డైరెక్టర్ గారికి, అలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మీకు, డైరెక్షన్ టీంకి అందరికీ హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ తెలియజేస్తాను.